నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ దేవస్థానాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం వేకువజామునే స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇటు నెల్లూరులో ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వేకువజామున స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ప్రస్తుతం విజువల్స్లో గారు మనం చూసే ప్రయత్నం చేస్తే ఏదైతే ఇదే ఉత్తర ద్వారం అంటారు. ఉత్తర శ్రీరంగంగా ఈ ఆలయాన్ని కూడా పిలుచుకుంటారు. ఇలాంటి ఆలయానికి భారీ ఎత్తున కూడా భక్తజన సందోహం ప్రతి ఏడాది వస్తుండడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారంగా విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారని ఒక విశ్వాసం. దీంతో ఈ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశిగా పిలుచుకుంటూ భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది భక్తుల విశ్వాసం. తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చే పరిస్థితి ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయానికి సంబంధించి జిల్లా ఫెస్టివల్ ఆఫీసర్ అదేవిధంగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఇప్పటికే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం ఇచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన హిందువులకి పరమ పవిత్రమైనటువంటి దినం. ముక్కోటి దేవతలు ఈరోజు రంగనాథుని దర్శనానికి విచ్చేస్తారని, వారితో పాటు మనం అందరం దర్శనం చేసుకుంటే మంచి పుణ్యం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మన తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతుంది. ఇక్కడ దాదాపు ముక్కోటి రోజు అత్యధిక సంఖ్యలో లక్ష మంది భక్తులు పైచిలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఉదయం 3 గంటలకే సుప్రభాత సేవ అన్నీ పూర్తి చేసుకొని ధనుర్మాసం తిరుప్పావి కూడా పూర్తి చేసుకొని కరెక్ట్గా 4 గంటలకి స్వామివారు ఉత్తర ద్వార దర్శనం భక్తులకి ఇవ్వడం జరిగింది. వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. భక్తులకి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ సంవత్సరం దేవస్థానం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. నిన్న తిరుమలలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో భక్తులు అంటే ఉత్తర ద్వార దర్శనంగా ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే ఈ ప్రాంతానికి ఇవాళ ఒక్కరోజే 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో నిన్న తిరుమల ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తిరుమల ఘటనని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇంకా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ జాగ్రత్తల వల్ల ఎలాంటి ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు మెయిన్ ఏదైతే ఉత్సవం ఉందో మెయిన్ ఉత్సవం భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే ఉత్సవం అది పూర్తయింది విజయవంతంగా. దీనికి మనకు మొత్తం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సారు ప్రత్యేకంగా అన్ని జాగ్రత్తలు మాకు తెలియజేశారు. అదేవిధంగా మన జిల్లా పెద్దలు గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పదే ఈ భక్తుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని మీరు చాలా ప్రికాషనరీ తీసుకోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు ఇతర సభ్యులు పోలీస్ డిపార్ట్మెంటు అన్ని శాఖల అధికారులతో ప్రస్తుతం ఈ ఉత్తర ద్వార దర్శన ఉత్సవం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే క్యూ లైన్లో కూడా చూడొచ్చు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఎక్కడికక్కడ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకుంది. అయితే ఈ క్యూ లైన్ అన్నింటినీ కూడా ఇక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారి పరిశీలిస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భక్తులు కూడా ఇవాళ భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు? ముక్కోటి ఏకాదశి అనేది తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవస్థానానికి వచ్చేస్తారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేని విధంగా క్యూ లైన్లు గతంలో
సౌకోయిలతో కట్టేవాళ్ళం. ఈసారి ఐరన్ బ్యారికేడ్స్ నిర్మించడం జరిగింది. ఎక్కడ తొక్కిస్లాట్ కానీ ఎటువంటి నెట్టులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ప్రశాంతంగా జరిగిపోయింది. దానికి అందరూ పోలీస్ సిబ్బంది కానీ ఇతర దేవస్థాన సిబ్బంది కానీ మున్సిపల్ అన్ని శాఖ సిబ్బంది కూడా సహకరించారు. ఇక్కడి నుంచి ప్రశాంతంగా క్యూ లైన్లు దర్శనం స్టార్ట్ అయింది. ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఇవాళ నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా భక్తజనులు పోటెత్తుతున్నారు. వేకువజాము నుంచే శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఏదైతే ఈ ఉత్తరాయణంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి భారీ సంఖ్యలో తరలి రావడం భక్తుల ఆనవాయితీ. ప్రత్యేకంగా తిరుమల వంటి దేవస్థానాలతో పాటు అన్ని జిల్లాల్లో అదేవిధంగా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వైష్ణవాలయాలకు భక్తులు తరలి వస్తారు. ఆయా ఆలయాల అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉదయం ఉత్తర ద్వారంలో ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి దర్శనం ఇవ్వగా సాయంత్రం వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలని ఇటు అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది వైకుంఠ ఏకాదశిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.